వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండ్వా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న నియోజకవర్గం ఏంటంటే గుడివాడ. ఈరోజు గుడివాడ నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాదు రాజకీయాల్లో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. దానికి కారణం కొడాలి నాని ఆ గుడివాడ కాన్స్టిట్యున్సీని చాలా తక్కువ సమయంలోనే తన కంచుకోటుగా మార్చుకున్న తీరు. సో పార్టీ ఏదైనా సరే గుడివాడ నుంచి తాను ఎప్పుడు కూడా తన సోలో ఇమేజ్తోనే అక్కడ జెండా ఎగరేస్తూ వచ్చారు ఆయన. సో అలాంటి గుడివాడ పర్టికులర్లీ అలాంటి కొడాలి నాని గుడివాడ నుంచి 2009 ఎన్నికల పరిణామాల్లో గెలిచిన తర్వాత ఆయన ఆల్రెడీ 2004లో కూడా టీడీపీ నుంచి గెలిచారు. ఆయన ప్రస్థానం అందరికీ తెలిసిందే, చాలాసార్లు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. అతి సామాన్య కార్యకర్తగా కొడాలి నాని లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు పార్టీలోకి. ఆ తర్వాత ఏదైతే ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది ఆయనకి, వాళ్ళ కారణంగానే ఆ తర్వాత రోజుల్లో టీడీపీతో టికెట్ కూడా లభించింది. సో గుడివాడ నుంచి ఆయన మొదటిసారి 2004లో ఎమ్మెల్యే అయ్యారు. అండ్ దెన్ 2009లో కూడా వరుసగా అదే టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. 2009 తర్వాత అటు జిల్లాలో కొన్ని సఫికేషన్ ఉన్న పరిణామాల క్రమంలో దేవినేని ఉమా లాంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలోకి వెళ్ళారు కొడాలి నాని. ఇక అటువంటి క్రైసిస్లో కూడా 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన క్రైసిస్లో కూడా కొడాలి నాని గుడివాడ నుంచి టికెట్ తెచ్చుకుని వైఎస్ఆర్సీపీ నుంచి గెలవగలిగారు. ఎస్పెషల్లీ ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ అధిష్టానం మీద చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గే ప్రయత్నం అయితే చేయలేదు. అనేక సార్లు ఆయన చేసిన విమర్శలు మాత్రం ఒక గట్టు తెగిన గోదావరిని తలపిస్తూ వచ్చాయి. అనేక సార్లు కాంట్రవర్సీ అవుతూ వచ్చాయి. అటు అసెంబ్లీలో బయట తమకు కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ను అక్కడ ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఒక రావి కుటుంబాన్ని ఆ రోజు కన్విన్స్ చేసినారు చంద్రబాబు నాయుడు. ఇక అదేవిధంగా చూస్తే పిన్నమనేని కుటుంబాన్ని కన్విన్స్ చేశాడు. మిగతా నేతలందరినీ కన్విన్స్ చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి దేవినేని అవినాష్కి అయితే టికెట్ ఇచ్చారు. బట్ దేవినేని అవినాష్ కూడా ఆ రోజున కొడాలి నాని చేతుల్లో ఓడిపోవడం జరిగింది 2019 ఎన్నికల్లో. బట్ అలాంటి దేవినేని అవినాష్ ఆ రోజుల్లో కొడాలి నానితోనే వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పాటు అసోసియేట్ అయ్యారు. ఆ పార్టీ జెండా కప్పుకున్నారు ఏదైతే 2019 పరిణామాల తర్వాత. ఇక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొడాలి నానిది ధాటికి ఎవరు అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. అలాంటి కొడాలి నానికి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయనకు ఒక మంత్రి పదవిని అయితే కట్టబెట్టారు. కీలకమైన పౌర సరఫరాల శాఖను ఎమ్మెల్యేగా కూడా గెలుచున్నారు. అటు చూస్తే పార్టీ అధికారంలో ఉంది. ఇక కొడాలి నాని దూకుడుకు బ్రేక్లు వేసేవాళ్ళే లేరనుకోవాలి. అటు ఇంటా బయట అసెంబ్లీలో అండ్ లోపల ఎక్కడైనా సరే వేదిక ఏదైనా సరే చంద్రబాబు నాయుడిని లోకేష్ని అండ్ ఆయన ఫ్యామిలీని వ్యక్తిగత విమర్శలు చేయడంలో కొడాలి నాని ఎప్పుడు కూడా ముందుంటూ వచ్చారు. అనేక సార్లు కొడాలి నాని చేసిన కామెంట్స్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారారు ఆయన అలాంటి కామెంట్స్తోనే. సో ఇక కొడాలి నాని నోటి నుంచి వచ్చే బూతులకు మాత్రం ఎక్కడ కూడా అడ్డుకట్టు పడలేదనే చెప్పుకోవాలి. అలాంటి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టినా ఆయనైతే ఆ దూకుడైతే తగ్గించుకోలేదు విమర్శల విషయంలో చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు విషయంలో. సో అలాంటి కొడాలి నాని మీద అభ్యర్థుల విషయంలో అనేకసార్లు టీడీపీ ఆలోచనలో పడింది. ఒక చలసాని పండు కూతురు స్మితా పేరు తెర మీదకి వచ్చింది. సిస్లా లోహిత్ ఇటీవలే పార్టీలో చేరారు, ఆయన పేరు తెర మీదకి వచ్చింది. ఒక దశలో ఇటీవలే మరణించిన తారక రత్న పేరు, ఇటీవలే ఆయన భార్య అలేఖ్య పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఓ దశలో రేణుకా చౌదరితో కొడాలి నానికున్న నెగోషియేషన్ కారణంగా రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారు టీడీపీ నుంచి అనే చర్చ జరిగింది. ఇలా అనేక మంది. ఇక ఒక దశలో నందమూరి సుహాసిని కూడా నందమూరి చైతన్య కృష్ణ కూడా అక్కడ టికెట్ ఇస్తారని కూడా చర్చ జరిగింది. ఇంతమంది నేతలు అక్కడ రేస్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఒకసారి ఇంకా ఒక దశలో ఆయనైతే డైరెక్టర్ వైవిఎస్ చౌదరి కూడా అక్కడి నుంచి రేస్లో ఉన్నారనే ప్రచారం జరిగింది. బట్ వీళ్ళందరూ కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయారు. సో ఫైనల్గా మనం చూసినట్లయితే గత ఏడాదిన్నర కాలంగా అక్కడ వెన్నిగళ్ల రాము ఎన్ఆర్ఐ అయినా వెన్నిగళ్ల రాముని అక్కడ చంద్రబాబు నాయుడు పనిచేసుకోమంటూ కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెన్నిగళ్ల రాము కూడా ఆ స్థాయిలోనే అక్కడ దూసుకెళ్తూ ఉన్నారు. అయితే వేరే రావి వెంకటేశ్వరరావుకి మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదనే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది అక్కడ. రావికి టికెట్ లేదు అని చెప్పలేదు, అలాగని చంద్రబాబు నాయుడు వెన్నిగళ్ల రాముకి టికెట్ ఉంది అని చెప్పలేదు. బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు వెన్నిగళ్ల రాము అటు అర్ధబలం అంగబలం ఆయనకు పుష్కలంగా ఉంది. ఆ స్థాయిలో కాన్స్టిట్యున్సీని కూడా ప్రజా సమస్యల మీద ఫోకస్ పెడుతూ కాన్స్టిట్యున్సీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇక ఈ సమయంలోనే రావి వెంకటేశ్వరరావు మాత్రం పూర్తిగా సైడ్ అయిపోతూ ఉన్నారు. అనేక సార్లు వెన్నిగళ్ల రాముతో కలిసి సభలు సమావేశాలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా బట్ రావికి మాత్రం తనకి టికెట్ దక్కదనే ఒక అసంతృప్తి అయితే ఇన్ని రోజులుగా ఉంటూ వచ్చింది. ఇక ఎప్పుడైతే వెన్నిగళ్ల రాముకి మాత్రం ఆ క్లారిటీ అయితే పార్టీ అధిష్టానం కూడా ఇవ్వలేదు. సో అసలు ఇక పొన్నాడు సతీష్ లాంటి వాళ్ళు, అదేవిధంగా స్థానికంగా ఒక డాక్టర్ సతీష్ లాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి రేస్లో ఉన్నారు. ఆ పిన్నమనేని ఫ్యామిలీ నుంచి కూడా ఒక ఆశ అయితే ఉంది, టికెట్ ఇస్తారేమో అన్న ఆశ. ఇలాంటి సిచ్యువేషన్లో తాజాగా కొల్లు రవీంద్ర అక్కడ స్థానికంగా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆయనకి రావు వెంకటేశ్వర అనుచరుల నుంచి కూడా ఒక డిమాండ్ ఎదురైంది. రావికి టికెట్ లేదు, వెన్నిగళ్ల రాము వైపే చంద్రబాబు నాయుడు ఉన్నారు అనే క్లారిటీని అయితే కొల్లు రవీంద్ర ఇవ్వడం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే రావు వెంకటేశ్వరరావుకి ఎమ్మెల్సీ ఖాయం అంటూ కూడా
ఈరోజు ఆయన ఒక అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. అంటే పార్టీ అధిష్టానం వైపు నుంచి క్లారిటీ లేకుండా కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఇలా ఇనిషియేషన్ తీసుకునే పరిస్థితి లేదు. సో ఈ రోజున ఎప్పుడైతే ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిందో ఈరోజు రా వెంకటేశ్వరరావు అండ్ వెనిగల్ రాము ఇద్దరు అక్కడ గుడివాడలో చేతులు కలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు కలిసి కట్టుగా అక్కడ పనిచేస్తూ వస్తున్నారు. సో పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా మేము వెళ్తామంటూ కూడా సవాల్ చేసడమే కాదు, ఈరోజు కొడాలి నాని కంచుకోవడం బద్దలు కొట్టబోతున్నాం అంటూ కూడా వెనిగల్ రాము లాంటి వాళ్ళు చాలా ధీమాగా సవాల్ విసురుతూ వస్తున్నారు. అయితే అటు రా వెంకటేశ్వరరావు కొడాలి నానితో కూడా సత్సంబంధాలు ఉన్నాయన్న ఒక వార్త ఉంది. ఎందుకంటే గతంలో కొడాలి నాని కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కావడం, పరస్పరం ఒక అండర్స్టాండింగ్ అయితే ఉందనే కొన్ని విమర్శలు ఉన్నాయి. బట్ ఈరోజు మాత్రం వెనిగల రాము వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా రా వెంకటేశ్వరరావుని కలుపుకొనే పనిచేస్తున్న తీరు కానీ, తన సీనియారిటీని కూడా పక్కన పెట్టి వెనిగల రాముని రావి ఆహ్వానిస్తున్న విషయం కానీ ఈరోజు ఇదొక పాజిటివ్ వైబ్ అయితే వెళ్తుంది టీడీపీ శ్రేణుల్లోకి. మరి ఈ ఈక్వేషన్ నిజంగానే కొడాలి నాని కంచుకోవడం ఎంతవరకు బద్దలు కొడుతుంది రేపటి ఎన్నికల్లో అనేది అయితే మనం చూడాలి. మొత్తానికి రేపో మాపో అఫీషియల్గా కూడా వెనిగల రామునే గుడివాడ టీడీపీ అభ్యర్థి అనే అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఈ పరిణామాలతో నిజంగా గుడివాడలో కొడాలి నానికి చెక్ పడుతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.